హలో. నందామయ గురుడ నందామయ, అందరం బాగుండే రోజెప్పుడయా. నందామయ గురుడ నందామయ, అందరం బాగుండే రోజెప్పుడయా. నందామయ గురుడ నందామయ, ఊరి జనమంత బాగుపడి రోజెప్పుడయా. నందామయ గురుడ నందామయ, ఊరి జనమంత బాగుపడి రోజెప్పుడయా. నందామయ గురుడ నందామయ, మా పేద బతుకుల్లో వెలుగెప్పుడయా. నందామయ గురుడ నందామయ, మా పేద బతుకుల్లో వెలుగెప్పుడయా. మా పేద బతుకులు. తాత పొద్దున్న మొదలెట్టావని భాగవతం. ఏంద్ర రే, ఇది వేదాంతం కాదురా, యథార్థం. పొద్దున్నే మొదలెట్టావా? జరుగుతున్న యథార్థం. పొద్దున్నే మొదలెట్టావుగా, ఈ రోజు ఏంటనుకున్నావు? పండగ. పండగ రే, పండగంటే ఏందిరా? పండగంటే పండగంటే పండగే. పండగంటే కొంతమంది కష్టాలతో కన్నీళ్లతో ఉంటూ మరికొందరు సంతోషంగా ఉండేది కాదురా. పండగంటే అందరూ సంతోషంగా ఉండాలా, అందరిలో మనం కూడా ఉండాలా. అది రా పండగంటే. ఇంతకీ నువ్వు ఏం చదువుకున్నావురా? డిగ్రీ, బీకామ్ ఫస్ట్ ఇయర్. ఏం లాభం? ఎంత చదువుకున్నా కూడా ఉపాధి లేక ఊర్లోనే ఉన్నావు. నీలాంటి చదువుకున్న కుర్రోళ్ళు ఉపాధి లేక ఊళ్ళోనే ఉంటే నేను ఉగాది పండుగ ఎలా చేసుకోమంటావురా? ఇగో తాత, పిల్లా జల్ల మూట కట్టుకొని పట్నం వలస వెళ్ళిపోతున్నాం. ఇల్లు జాగ్రత్త. ఎందుకురా? నీకింకా అర్థం కాలా? వాడు వలస వెళ్తున్నాడు. ఇలా ఎవరు కష్టం వస్తే వాళ్ళు ఊరు వదిలిపెట్టి వలసలు పోతే ఎలారా? నువ్వు అంతే చెప్తావు తాత. మా బతుకులు పన్నులు లేక అల్లాడిపోతున్నాం తాత, పిల్లల తల్లులతోటి. పిల్లలు ఉన్నారు, మేము ఇంక ఇక్కడ బతకలేము. ఇవాళ వాడు, రేపు నేను, నీ ఇల్లు ఇంకొకడు. ఏదో తీసి పని చూసుకుని వెళ్ళాల్సిందేగా. పండిరా పండి పండి. కళ్ళకళలాడే పల్లెల్లు, కన్నీరెరుగని కళ్ళల్లు, పచ్చా పచ్చని ముంగిళ్ళు, పసిడి సిరుల ఊళ్ళల్లో కారు మప్పులు కమ్మేశాయా. కారు మప్పులు కమ్మేశాయా. నేను ఎక్కడే పుట్టా, ఎక్కడే సత్తా. ఇదిగో రేడియో, నా రేడియో. నేను ఉన్నంతకాలం ఇక్కడే ఉంటాం, మేము ఎక్కడే ఉంటాం. పాడవే పాడవే ఒక్క పాట. కలదాతగా గూడు లేని దీనుల జీవితాలు మారుటెన్నడో. కలవారలు లేని వారి కష్టాలను తీర్చుదారి కనిపెట్టి మేలు చేయగలిగినప్పుడే చూడు తాత, మాకు ఇష్టం, కానీ ఊర్లో ఉండడం కష్టం. ఏదో పని చూసుకుని వెళ్ళాలి, వెళ్ళిపోతాడు, వెళ్తాం. ఒక్కసారి ఆలోచించండి. లేదా తాత, తాత, అదిగో మనకేదో కార్లు వస్తున్నాయి మన ఊర్లోకి. తాత, మన ఊళ్ళోకి పెద్ద పెద్ద కార్లు వస్తున్నాయి తాత. ఏదో పెద్ద పెద్ద కార్లు మన వస్తున్నాయి తాత. పల్లెటూరి కారు లేదురా. ఏదో మంత్రులు ఎవరో వస్తున్నారు తాత, పెద్ద పెద్ద కార్లు వస్తున్నాయి. మన పల్లెటూరికి పెద్ద పెద్ద కార్లు ఎందుకు వస్తున్నాయ్యా? అదిగో తాత వస్తున్నాయి. వస్తున్నాయి తాత. నిజమేరా, నిజమే. ఎవరో గొప్పోళ్ళు కావచ్చురా. బాబు దండాలయ్యా, దండాలి బాబు, దండాలు. ఎవరో గొప్పోళ్ళు లాగా ఉన్నారు. తాత, తాత, నువ్వు పెద్దవాడివి తాత, నువ్వు నాకు దండం పెట్టడమేంటి? బాగున్నావా తాత? గుర్తుపట్టలేదా? నేను తాత, మన రామాలయం పక్కనున్న 3వ ఇల్లు
వెంకటేశ్వరరావు గారు వాళ్ళ చిన్న అబ్బాయిని వెంకటేశ్వరరావు గారు చిన్న అబ్బాయిని తాత. అదే మన ఊరు జిల్లా పరిషత్ స్కూల్లో 10th క్లాసు జిల్లాలో ఫస్ట్ వచ్చానండి. చదువుకుని పెద్దోడిని అయ్యాను. గుర్తుపట్టలేదా? మీ తోటలో చిన్నప్పుడు జాంకాయలు దొంగతనం చేస్తే మా నాన్న పిలిపించి ఇంట్లో నన్ను కొట్టించావే, సురేష్ని తాత. గుర్తుపట్టావా? సురేష్ పెద్దోడు అయిపోయావురా. సూటు బూట్లో ఉంటే గుర్తుపట్టలేదయ్యా. అయ్యా ఏమనుకో బాకరా, ఎంత గొప్పోడు అయిపోయావో, సంతోషంగా ఉందయ్యా. ఏంది బాబు ఆ ఊళ్ళో మీ ఇల్లు పొలం అంతే ఉండే బాబు. ఆ ఇల్లు పొలం అమ్ముకోవడానికి వచ్చారా బాబు? లేదు 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 ఊర్లో అందరినీ చూసేద్దామని వచ్చారా బాబు? లేదు లేదు మరి ఇంకేం చేద్దామని వచ్చారు బాబు? తాత, ఊరికే చూసి వెళ్దామని రాలేదు తాత, ఊరికి ఏదైనా చేసి వెళ్దామని వచ్చాను. అవును తాత. ఇదిగో ఏం చూస్తారు బాబు, మా ఊళ్ళో వలసలు వెళుతున్న మా బతుకులు, పేదరికంతో అదిగొంతిపోతున్న మా జీవితాలను చూసి వెళదామని వచ్చాను బాబు. పెద్దోడినై చదువులతో పెరిగి పెద్దోడినయ్యాను. ఈరోజు నా అమెరికాలో 10 కంపెనీలను రన్ చేస్తున్నాను తాత. ఇదిగో నా ఫ్రెండ్స్, వీళ్ళు కూడా నాతో పాటు కోటీశ్వరుడు తాత. ఇది ఈ ఊరి ఇచ్చినటువంటి జ్ఞానంతోనే ఎదిగాను. గుర్తుందో లేదో తాత, ఈ ఊరికి ఏదో చేసిపోదామని మాకై మేము రాలేదు తాత. ఓ మహానాయకుడి మాట మమ్మల్ని కదిలించింది. ఓ మహానాయకుడి యొక్క ఆలోచన ఈరోజు మనం ఈ ఊరు దాకా తీసుకొచ్చింది తాత. రేడియోలో వినపడేదాకా చెప్పు, ఊరంతా చెప్పు, నీ మనవడు ఊరిని దత్త తీసుకుంటాడు తాత. ఎంతో సంతోషంగా ఉందయ్యా. తాత ప్రతాప్, మనం ఈ ఊళ్ళో ఏం చేయబోతున్నావో తాతకి వివరించి. తాత ఇదిగోండి చూడండి, ఇదే మన ఊరు. మన ఊర్లో దాదాపుగా చదువుకున్న వాళ్ళు ఒక 200 మంది ఉన్నారు. అవునయ్యా. చిన్న చిన్న కూలి పనులు చేసుకునే వాళ్ళు ఒక 300 మంది. అవునయ్యా. దీంతో పాటు మన ఊర్లో ఉన్నటువంటి పాతబడిన స్కూళ్ళు, అలాగనే రోడ్లు, ఇవన్నీ బాగా చేసుకోవచ్చు తాత. అన్ని బాగవుతాయి అన్నమాట. బాగా అవుతాయి. అంతేకాదు తాత, బడి మానేసిన పిల్లల్ని మళ్ళీ బడిలో చేర్పిస్తాము. వలసలను అరికట్టి మన ఊర్లోనే పని కల్పిస్తాము. అమ్మో అమ్మో అమ్మో, మా పేదోళ్ళకి మేలు జరగబోతుంది. తాత, మాకై ఈ రోజున సంపన్నుల హృదయాలను కదిలించడం అంటే చిన్నమాట. డబ్బు సంపాదించడమే పరమావధిగా ఎదిగాం. కానీ ఏ సమాజం నుంచి తీసుకున్నామో ఆ సమాజానికి తిరిగి ఇవ్వాలని నేర్పినవో మహానాయకుడి ఆలోచన మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అయ్యా, చాలా సంతోషంగా ఉంది బాబు. మా పేదోళ్ళ కోసం మీరు ఇక్కడ దాకా వచ్చారంటే పట్టలేని సంతోషం బాబు. ఇందాకటి నుంచి మహా అయినా పెద్ద అయినా అంటున్నారు. ఎవరు బాబు అయినా? ఇంకెవరు తాత? పడగొట్టిన రాష్ట్రాన్ని నిలిపిన నేత. ఊనికోర్లు, దగాకోర్లు చెరచిక్కిన మన అమరావతిని కాపాడిన నేత బాబు. బాబు అంతేకాదు తాత, జన్మభూమి ప్రదాత, ఐటీ రంగంలోనే పెనుమార్పులు సృష్టించిన దార్శనికుడు తాత. విజన్ ఉన్న నేత, స్ఫూర్తి ప్రదాత, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేత, 4వసారి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలుతున్న నారా చంద్రబాబు నాయుడు తాత. మా పేదోళ్ళ బతుకులు మార్చే నేత. నువ్వు చల్లగా ఉండాలి బాబు. పేదోళ్ళ జీవితాల్లో వెలుగులు తీసుకురావడానికి ఆయన ఇచ్చిన మార్గదర్శకంతో తాత, ఇదిగో P4 అనే ఓ కాన్సెప్ట్ని మాకు ఆయన ప్రబోధించాడు. ఆ P4 కాన్సెప్ట్తో రాష్ట్రంలో పేదరికాన్ని ఏరి పారేయాలన్న ఆలోచన సంపన్నులకి కలిగించాడు. అందుకే ఈరోజు పేదోళ్ళ ఇంటికి సంపన్నుడు నడిచొచ్చాడు తాత. బాబు బాబు చాలా సంతోషం బాబు. ఏంటి ఇదంతా జరుగుతుందా? నమ్మొచ్చంటారా?
నమ్మాలమ్మా, ఒకప్పుడు పెద్ద ఆయన రాళ్లల్లో కొండల్లో ఓ బిల్డింగ్ కడతంటే అందరూ నవ్వారు. కానీ 25 ఏళ్ల తర్వాత అనతి కాలంలోనే రాష్ట్రానికి కాదు దేశానికే తలమానికమైన ఐటీ రంగ నిర్మాణ తాత లక్షలాది కొలువులకు సృష్టికర్త అయ్యాడు. ఇప్పుడు అమరావతి అనే విశ్వవ్యాప్తమైన నగరాన్ని నిర్మించడానికి సంకల్పమయ్యాడు తాత. నమ్మాలమ్మా, నమ్మాలి. అందుకనే ఎక్కడో అమెరికాలో స్థిరపడిన మేము కట్టగట్టుకుని ఈ రోజున కదిలి మన ఊరికి వచ్చామంటే నమ్మాలి తాత. మన ఊళ్ళో చదువుకున్న యువతరాన్ని, నిరుద్యోగ యువతరానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెడతాం, కంప్యూటర్ శిక్షణలు ఇస్తాం, వాళ్ళు ఎదగడానికి తగినటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తాం. అంతేగా తాత, మన ఊర్లోనే చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళందరూ కూడా మన మన కంపెనీలు, మేము ఏవైతే కంపెనీలో పనిచేస్తున్నామో అదే కంపెనీలు మన దగ్గర పెట్టి వాళ్ళకు కూడా ఉపాధిని మనం కల్పిస్తాం. మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు సరైన మార్కెట్ సౌకర్యాన్ని కల్పించి వారికి లాభసాటి వ్యాపారాన్ని నేర్పిస్తాం తాత. అయ్యా అయ్యా అయ్యా, నేను ఇప్పటిదాకా ఎంతో మంది నాయకులను చూశాను, ఎంతో మంది ధనవంతులను చూశాను, శతధనవంతులను చూశాను. మా పోటీ పేదల కోసం ఆలోచిస్తున్న ఒక్క మనిషిని గురించి మీరు చెప్తుంటే సంతోషం పట్టలేకపోతున్నాను బాబు. ఆయన చల్లగుండాలయ్యా. మిమ్మల్ని మా దగ్గరికి పంపిన ఆయన మాకు చల్లగుండాలి బాబు. తాత, మీతో మేము కలుస్తున్నాం, మమ్మల్ని నమ్మండి. మన కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఆలోచనని, ఆశయాన్ని బలం చేద్దాం. పేదోడి గుటికి ఉగాది పండుగ తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం వెంట మనమంతా నడవాలి. జయ హో చంద్రన్న, జయ హో చంద్రన్న, జయ హో పవనన్న, జయ హో పవనన్న, జయ హో చంద్రన్న, జయ హో పవనన్న. పేదోడి గూటికి పండగొచ్చిందో ఉయ్యాలా, పల్లె ప్రగతి బాటలో నడవాలంటూ ఇయ్యాలా, పేదోడి కోసం ఉన్నోడు గదిలాడు ఇయ్యాలా, నేల తల్లి అమరావతి సాక్షిగా నూతన అధ్యాయనం ఇయ్యాలా. చంద్రన్న వందనాలయ్య, పవనన్న వందనాలయ్య, చంద్రన్న వందనాలయ్య, పవనన్న వందనాలయ్య, చంద్రన్న వందనాలయ్యో, పవనన్న వందనాలయ్యో, చంద్రన్న వందనాలయ్యో, పవనన్న వందనాలయ్యో. థ్యాంక్ యూ. రంగం ప్రజా సాంస్కృతిక వేదిక రాజేష్